వెల్కమ్ టు ఆఫ్ ద రికార్డ్. ఐపీఎల్ మ్యాచ్ల్లో ఏ టీం గెలుస్తుంది అన్నదానికంటే కూటమి ప్రభుత్వం నెక్స్ట్ ఎవరిని అరెస్ట్ చేస్తుందనేది రాష్ట్రంలో ఇంట్రెస్టింగ్ టాపిక్ గా మారింది. ఇప్పటికే వంశీ, పోసానీలను అరెస్ట్ చేసిన పోలీసులు అరెస్ట్ల పర్వంలో స్పీడ్ పెంచారు. వంశీ, పోసాని కృష్ణమురళీల తర్వాత అరదండాల లిస్ట్ లో చాలా మంది పేర్లే వినిపిస్తున్నాయి. ఆ లిస్ట్ లో ఉత్తరాంధ్రకు చెందిన బూతుల నాయకుడి పేరు ప్రముఖంగా ఫోకస్ అవుతుంది. ఇంతకీ ఆ సారెవరు, ఆయన లీలలేంటో మీరే చూడండి. వైసీపీ ప్రభుత్వ హయాంలో కూటమి నాయకులపై నోరు జారిన ప్రతి ఒక్కరికి ఇప్పుడు భయం పట్టుకుంది. ఎక్కడ తమ వంతు వస్తుందో, ఎప్పుడు అరెస్టు చేస్తారో అని వణికిపోతున్నారు. ఇప్పటికే బూతుల సామ్రాట్ పోసాని కృష్ణమురళిని పోలీసులు అరెస్ట్ చేశారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్ లపై గత ప్రభుత్వ పాలనలో ఇష్టానుసారంగా కొంతమంది రెచ్చిపోయారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే పాలనపై దృష్టి పెట్టడంతో తమపై ఫోకస్ పెట్టడం లేదని, తమకేం కాదులే అని సదరు విమర్శలు చేసిన నాయకులు లైట్ తీసుకున్నారు. కానీ వారు ఒకలా ఆలోచిస్తే కూటమి నాయకులు మరొకలా ఆలోచిస్తున్నారు. విమర్శలు చేసిన వైసీపీ నాయకులు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ల వైఖరిని చేతకానితనంలా తీసుకొని రిలాక్స్ అయ్యారు. అయితే ప్రభుత్వం సైలెంట్ గా ఉంటూనే వైసీపీ నేతల తప్పులు లెక్కలతో సహా సేకరించారు. తప్పు చేసిన ఏ ఒక్కడూ తప్పించుకోలేని విధంగా చక్రం తిప్పారు. కేసులు నమోదు చేసి బొక్కలో వేస్తున్నారు. దాంతో ఏం కాదులే అనుకునే వాళ్లంతా కలుగుల్లో ఎలుకల్లా గిలగిలా కొట్టుకుంటున్నారు. బయటకి కూటమి నాయకులు ఎన్ని కేసులు పెట్టినా భయపడేది లేదని బుకాయిస్తున్నా లోలోపల మాత్రం చాలా భయపడుతున్నారట. శ్రీకాకుళం జిల్లాలోని కొంతమంది నాయకులు కూడా కూటమి నాయకులపై గతంలో ఇష్టానుసారంగా విమర్శలు చేశారు. అందులో మాజీ మంత్రి సీదిరి అప్పలరాజుతో పాటు ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాసులు ముందు వరుసలో ఉంటారు. వారి బూతు పురాణాలపై కూడా కూటమి ప్రభుత్వం దృష్టి సారించిందట. రాష్ట్రంలో అరెస్టుల పర్వం మొదలవ్వటంతో ఇప్పటికే సదరు నాయకులపై కూటమి పార్టీల నాయకులు, కార్యకర్తలు పలాస, టెక్కలి పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదులు కూడా చేశారు. దువ్వాడ మీదైతే రాష్ట్ర వ్యాప్తంగా పలు స్టేషన్లలో కేసులు నమోదవుతున్నాయి. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. పవన్ కళ్యాణ్ పై చేసిన వ్యక్తిగత విమర్శలపై అప్పట్లో జన సైనికులు, వీర మహిళలు దువ్వాడను ఒక రేంజ్ లో టార్గెట్ చేశారు. దువ్వాడ శ్రీనివాస్ పై చర్యలు తీసుకోవాలంటూ పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదులు చేశారు. కానీ అప్పట్లో వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉండటంతో జనసేన కార్యకర్తలు చేసిన ఫిర్యాదులను పోలీసులు పెద్దగా పట్టించుకోలేదు. దాంతో ఆగ్రహం పెల్లుబికినా చేసేదేం లేక జన సైనికులు ఓపిక పట్టారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కొద్ది రోజులకే టెక్కలి జనసేన ఇన్ఛార్జ్ కణితి కిరణ్ కుమార్ టెక్కలి పోలీస్ స్టేషన్లో నవంబర్ 18న దువ్వాడ శ్రీనివాస్ పై ఫిర్యాదు చేశారు. పవన్ కళ్యాణ్ పై వ్యక్తిగత విమర్శలు చేసిన దువ్వాడపై చర్యలు తీసుకోవాలంటూ కిరణ్ కుమార్ ఫిర్యాదులో పేర్కొన్నారు. టెక్కలి జనసేన ఇన్ఛార్జ్ కిరణ్ కుమార్ ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన టెక్కలి పోలీసులు కొద్ది రోజుల తర్వాత దువ్వాడకు 41A నోటీసులు కూడా జారీ చేశారు. నోటీసులు అందుకున్న దువ్వాడ శ్రీనివాస్ పోలీస్ స్టేషన్ కి వెళ్లి తనదైన స్టైల్లో వివరణ కూడా ఇచ్చారు. తాను పవన్ కళ్యాణ్ పై విమర్శలు చేస్తే కిరణ్ కుమార్ కి ఏంటి సంబంధమని దువ్వాడ ఫైర్ అయ్యారు. తనపై ఫిర్యాదు చేయాలంటే పవన్ కళ్యాణ్ ఫిర్యాదు చేయాలని ఎక్కడా లేని లౌక్యం ప్రదర్శించారు. ఎవరు ఎన్ని కేసులు పెట్టినా భయపడేది లేదని ఆ సందర్భంగా దువ్వాడ మీసం తిప్పారు. అయితే పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. ప్రభుత్వం వచ్చిన వెంటనే కేసులు పెడితే ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్తాయన్న భావనతో కూటమి నాయకులు కొంతకాలం సైలెంట్ గా ఉండిపోయారు. పూర్తిగా పాలనపై దృష్టి పెట్టారు. దాంతో ప్రభుత్వం తమను ఏమీ చేయలేదనే ధీమాతో వైసీపీ నాయకులు తిరిగి తిట్ల దండకాలు మొదలుపెట్టారు. తమను ఎవరేం చేయలేరని ప్రెస్ మీట్లు పెట్టి మరీ హడావిడి చేస్తున్నారు. దాంతో మిత్రపక్షాల కార్యకర్తలు తమ అధినేతలపై ఆగ్రహం వ్యక్తం చేయడం మొదలుపెట్టారు. కార్యకర్తలు ఎంత కోపంగా ఉన్నా ముఖ్య నేతలు మాత్రం సమన్వయం పాటిస్తూనే వచ్చారు. ఇప్పుడు అలాంటి వారిపై చర్యలు మొదలయ్యాయి. ముఖ్యంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన వారిని ఒక్కొక్కరిని బయటికి లాక్కొచ్చే పని మొదలుపెట్టారు. మొదటగా సినీ నటుడు, వైసీపీ నాయకుడు పోసాని కృష్ణమురళిని పోలీసులు హైదరాబాద్ నుంచి ఎత్తుకొచ్చారు. పోసాని అరెస్టుతో పవన్ కళ్యాణ్ పై నోరు పారేసుకున్న మిగిలిన వైసీపీ నాయకులకు హెచ్చరికలు పంపించినట్టయింది. ఎప్పుడు సౌమ్యంగా ఉండే జనసేన కీలక నాయకుడు మంత్రి నాదెండ్ల మనోహర్ కూడా వైసీపీ నాయకుల వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ పై ఇష్టం వచ్చినట్టు నోరు పారేసుకుంటే ఊరుకునేది లేదని వార్నింగ్ ఇచ్చారు. ఎవరైతే పవన్ కళ్యాణ్ పై వ్యక్తిగత విమర్శలు చేశారో వారిని వదిలిపెట్టేది లేదని, ఇప్పటికే ఒకడు జైల్లో గగ్గోలు పెడుతున్నాడని పోసానిని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. పవన్ ను దూషించిన ఎమ్మెల్సీకి కూడా పోసాని గతే పడుతుందని దువ్వాడపై ఫైర్ అయ్యారు.
మనోహర్ హెచ్చరికలతో వైసీపీ నాయకుల్లో ఆందోళన మొదలైంది. తరువాత వికెట్ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాసే అన్న చర్చ శ్రీకాకుళం జిల్లాలో జోరుగా నడుస్తుంది. గత 5 ఏళ్ల పాలనలో దువ్వాడ శ్రీనివాస్ శ్రీకాకుళం జిల్లాలో చేసిన అరాచకాలు, దౌర్జన్యాలపై కూడా పోలీసులు దృష్టి సారించారట. నిమ్మాడ పంచాయతీ ఎన్నికల సందర్భంగా జరిగిన అల్లర్లపై కూడా పోలీసులు ఫోకస్ పెట్టారట. నిమ్మాడ పంచాయతీ ఎన్నికల సందర్భంగా దువ్వాడ శ్రీనివాస్ క్రికెట్ బ్యాట్లు పట్టుకొని నిమ్మాడ గ్రామ వీధుల్లో చేసిన హంగామా అప్పట్లో ఉభయ తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపింది. మరోవైపు వివిధ జిల్లాల్లో జన సైనికులు దువ్వాడపై వరుస ఫిర్యాదులు చేస్తున్నారు. ఆ క్రమంలో ఏ అర్ధరాత్రి వచ్చి పోలీసులు తలుపులు కొడతారో అని దువ్వాడ వర్గీయులు టెన్షన్ పడుతున్నారట.